ప్రతి సంవత్సరం లాగా మాహోర్ ఏదైతే మాహోర్ పెద్ద పీఠం ఉన్నదో రేణుక ఎల్లమ్మ అక్కడ పోయిన తర్వాత దత్తాత్రేయ యొక్క అనుగ్రహం పొంది అట్లా 24 సంవత్సరాలు పోయిన 24 సంవత్సరం పోయిన తర్వాత ఆ రాత్రి మిట్ట అంటే రాత్రి 12 గంటలకు భగవంతుడే నా కలలో వచ్చి ఇక్కడ రాకొని చెప్పి వెళ్ళిపోయింది. ఆయన అనుగ్రహ ప్రకారము అక్కడి నుంచి తెల్లార్చాకంటే నీ ఇంటి దగ్గర ఉంటా పెంట బొందలో అని చెప్పడం జరిగింది. అది నిజమైన మాట. అక్కడికి వచ్చి చూసేదంటే మా అమ్మ ఉండే, మా అమ్మ కడిగి నేను సంతానం కాకపోతే సంతానం వస్తుంది. ఏమైనా కోరికలు మనసులో ఉంటే వాళ్ళ డబ్బులు పోయినా ఏవి పోయినా కఠినమైన కార్యాలు ఉంటే కఠినమైన పనులు ఉంటే అవి భగవంతుని మొక్కుకొని పోతే సూక్ష్మంగా అయిపోయి చెప్పాను. కొందరు తెలుస్తుంది రథసప్తమి రోజు సూర్యభగవాని దినము నాకు ఖచ్చితంగా 7 గంటల 45 నిమిషాలకు అపూర్వమైన సినిమాలో చూసినట్టు మేఘాలన్నీ కమ్ముకొని వచ్చి ఈ చెట్టు పైన కూర్చుకున్నాడు. ఇది దేవతల జాగ అయిపోయింది. కాబట్టి అప్పటి నుంచి కూడా ఇక్కడనే గూండ్లమ్మకు నా 45 సంవత్సరాలు అయినా కూడా మాకు సంతానం కాలేదు. ఆ రోజులో చేయించిన రోజు తర్వాత ఆమెకు మగ సంతానం పుట్టింది. అట్లా నాకు ఎన్ని కష్టాలున్నా ఆ భగవంతుడు నన్ను తీరుస్తున్నాడు. కాబట్టి అందరికీ కోరికలు తీరాలి, అందరికి సంతానం కలిగి సుఖ సంతోషాలతో ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మొదలుపెట్టింది. ఓం దత్ భగవానికి జై. సాలూరా గ్రామంలో దత్తాత్రేయ జయంతి, దత్తాత్రేయ మహాస్వామికి జన్మదిన సందర్భంగా వంకాయ లక్ష్మణ్ గారి యొక్క ఆధ్వర్యంలో సాలూరా గ్రామం మన దత్తాత్రేయ మహాస్వామికి ఉదయం సుప్రభాత సేవ, అలాగే పుణ్యాహవాచన నవగ్రహ పూజ, స్వామివారికి మహారుద్రాభిషేకము, అలాగే మహామూల మంత్రము జరుపుకొని ఇది లోకమంతా విధంగా సుభిక్షంగా ఉండాలి, సకాలంలో వర్షాలు పడాలి, విధంగా అందరూ విధంగా పాడి పండుగతో సుఖంగా వర్ధిల్లాలి, ఆ విధంగా జీవించాలి ఉద్దేశంతోనే సాలూర గ్రామంలో మన దత్తాత్రేయ మహాస్వామి యొక్క స్వామివారికి ఇత్యాది పూజా కార్యక్రమం నిర్వహించుకొని, అలాగే స్వామివారికి మనకు విధంగా తొట్లె కార్యక్రమం కూడా నిర్వహించుకున్నాము. కాబట్టి ఆ దత్తాత్రేయ మహాస్వామి అనుగ్రహం ఆశీర్వాదం అందరికీ సుభిక్షంగా ఉండి అందరూ ధర్మ మార్గంలో నడవాలి, ధర్మం పరిపుష్టంగా ఉండాలి. యతో ధర్మ తతో జయ. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది. దత్తాత్రేయ మహాస్వామి యొక్క అవతారం బ్రహ్మ విష్ణు మహేశ్వర అవతారం విధంగా. కాబట్టి ఆ విధంగా ఆ దత్తాత్రేయ మహాస్వామి త్రిమూర్తుల అవతారంగా వెలిసి అక్కడ సంహారము విధంగా లోకాన్ని రక్షించడము, లోకాన్ని ముందుకు వెళ్ళడం అనేది ఆ దత్తాత్రేయ మహాస్వామితో సాధ్యమవుతుంది. కాబట్టి ఆయన అనుగ్రహం అంటే ఆ విధంగా సమస్తం ధర్మం అనే విధంగా వర్ధిల్లుతుంది, హిందూ ధర్మం ముందుకు వెళ్తుందనే భాగంతో భారతదేశం దుర్లభం, భారతీయ జన్మ భారతదేశంలో పుట్టడం చాలా దుర్లభమైనది, కష్టతరమైనది. మళ్ళీ ఇలాంటి భక్తి భావన కలిగి అందరూ ఆ విధంగా ధర్మ మార్గాలు వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈ భక్తి